हरिः ओं श्रीगुरुभ्यो नमः। विश्वं दर्पणदृश्यमाननगरीतुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तर्वाङ्कुरो जगद् इदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणं सदात्मकम् असत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यः साक्षात्करणाद्भवे न पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये नानाच्छिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरं ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिः स्पन्दते जानामीति यमेव भान्तमनुभात्ये समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजडोपमस्त्वहमिति भ्रान्ता भृशं वादिनः मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो यो भूसुषुप्तः पुमान् प्रागस्फ्याप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्तासु अनुवर्तमानमहमित्यन्तःस्फुरन्तं सदा स्वात्मानां प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामिसम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना भेदतः स्वप्ने जागृति वा य एष पुरुषो मया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये भूरंभांशनलो निलोऽम्बरमहार्नाथो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मिकमिदं यश्चैव मुच्चष्टकं न अन्यत् किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्माद्विभो तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिंस्तवे तस्मात् श्रवणात् तदर्थमननाध्यानात् संकीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः सिध्ये तत्पुनरष्टधा परिणतम् ऐश्वर्यमव्याहतम्। ओं श्रीगुरुभ्यो नमः। విదుర బ్రహ్మగారు
ఎదురుగా కనిపించినటువంటి శివస్వరూపంగా కనిపిస్తూ ఉండేటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి దక్షిణామూర్తిని ఆయన స్తోత్రం చేస్తూ, ఆ స్తోత్రంలో శివుడి కింద శక్తి కింద బయటికి వచ్చేటువంటి నీ ఆత్మస్వరూపంలో నుంచి కదా స్వామి సృష్టి అంతా జరుగుతోంది. జగతః పితరౌ మాతా పితరౌ మీ ఇద్దరు కూడా. కాబట్టి అటువంటి వాళ్ళకి ఆ శివకి ఆ శక్తికి రెండిటికి అతీతంగా ఉండేటువంటి పరమజ్ఞాన స్వరూపమైనటువంటి మహానుభావ నీకు నమస్కారం. నీవు లోకంలో మంగళకర్మలు ఆచరించేటువంటి వాళ్ళకి, కామంతో ఆచరించేటువంటి వాళ్ళకి స్వర్గశిఖాలు, నిర్కామంగా ఆచరించేటువంటి వాళ్ళకి పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని నువ్వు ఇస్తావు. ఎందుకంటే పురుషార్థాలను చెప్పేటువంటి వేదాలన్నీ కూడా నీ స్వరూపమే కాబట్టి నీవు ఈ విధంగా చేస్తావు. అదే అమంగళాలు చేసేటువంటి వాళ్ళకి ఉల్బణం తమిశ్రం ఇస్తావు, భయంకరమైనటువంటి నరకానికి తోసేస్తూ ఉంటావయ్యా అని అన్న తరువాత ఓ విదుర బ్రహ్మగారు ఇంకా ఈ విధంగా ఆయనని స్తుతి చేయడం ప్రారంభించారయ్యా. ఆ స్థుతిలో ఒక రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు ఆయన. ఏమిటి అనేటువంటిది చెప్తాను విను అంటూ, నా వై సతాం చరణార్పితాత్మనాం భూతేషు సర్వేష్వభిపశ్యతాం తవ భూతాని చాత్మన్యపృథక్ దిగ్దృక్షతాం ప్రాయేణ రోషో అభిభవేద్యథా పశుం. స్వామి, ఈ లోకంలో జ్ఞానులైనటువంటి వాళ్ళు, తర్వాత అజ్ఞానులైనటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు ఈ లోకంలో. అటువంటి వాళ్ళల్లో జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే త్వత్ చరణ అర్పిత ఆత్మనాం అంటే వాళ్ళ యొక్క మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, దేహం, సమస్తమైనటువంటి ఇంద్రియాలని ఆత్మనాం వాటినన్నిటినీ కూడా తవత్ చరణ అర్పిత నీ చరణాలకే పరిపూర్ణంగా అర్పణ చేసేస్తుంటారయ్యా. చేసేసి తరువాత అలా చేశారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఎదురుగా ప్రపంచంలో అనేక రకాలైనటువంటి జీవులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. అటువంటి వాటిని వీళ్ళు చూస్తూ ఉన్నప్పుడు సర్వేషు భూతేషు తవ అభిపశ్యతాం సమస్తం వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తూ చెవులతో వింటూ ఉండేటువంటి సందర్భంలో నీ పాదాల యందే మనసు లగ్నం చేసినటువంటి వాళ్ళు సర్వేషు భూతేషు అభిపశ్యతాం తవ అన్ని భూతముల యందును కూడా సకమలమైనటువంటి జీవులన్నిటిలోనూ కూడా నిన్నే అభిపశ్యతాం వ్యాపించి ఉన్నటువంటి వాడిగా చూస్తూ ఉంటారయ్యా. తరువాత అది రెండవది. ఫస్ట్ది అది వాళ్ళు అలా చూస్తారు. ఇక రెండవది ఏ విధంగా చూస్తారంటే అప్రోధక్ దిదృక్షతాం సతాం. అటువంటి సతాం మహాత్ములు ఎప్పుడూ కూడా అపృథక్ భేదం లేనటువంటి విధంగా సమస్తమైనటువంటి ప్రాణులను కూడా తమయందే చూస్తూ ఉంటారు. అంటే ఏమిటి, ఎదురుగా ఏదైనా ఒక వస్తువు కానీ ఒక చెట్టు కనిపించింది అనుకోండి. ఇప్పుడు కనిపించినప్పుడు ఏమిటి అనుకుంటాడంటే తాను ఆ చెట్టుగా మారిపోయినట్టుగా, తానే ఆ చెట్టు అయినట్టుగా, తనలోనే ఆ చెట్టు ఉన్నట్టుగా, అదేవిధంగా ఒక్కొక్క ఏదో నక్షత్రమో, భూమో, ఆ వాయువో, అగ్నో, ఏదో రకరకాలైనటువంటి జీవరాశులన్నీ కనిపిస్తూ ఉండేటప్పటికీ అపృథక్ దిదృక్షతాం సతాం వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు వాటిల్లో తాము ఉన్నట్టుగా, తమలో అవన్నీ ఉన్నట్టుగా భేదభావం లేకుండా ఉంటారయ్యా. అన్నీ తామే అయినటువంటి విధంగా ఉంటూ ఉంటారు వాళ్ళు. అటువంటి మహానుభావులకి ఎప్పుడూ కూడా ప్రాయేణ ఎప్పుడు కూడా రోష నా వై అభిభవేత్. అటువంటి మహాత్ములకి ఎప్పుడూ కూడా
కోపం అనేటువంటిది రోషః నా వై అభిభవేత్, వాళ్ళ కోపం రాదయ్యా. వాళ్ళకి కోపం ఎవరికి వస్తుంది అంటే పశుం యథ, పశువులాగా అజ్ఞానంతో ఉండేటువంటి మానవులకి మాత్రం కోపం వస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి కోపంతోనూ అటువంటి అజ్ఞానంతో కూడా నిందించాడయ్యా దక్షుడు. అటువంటి దక్షుడిని ఈ యజ్ఞం చెయ్యమని చెప్పేసేసి మనం అపాయింట్ చేస్తే ఆ పశువులాగా ఆ పశువుకి ఉండేటువంటి అజ్ఞానము తర్వాత ఆ రోషముతో నిన్ను నానా విధాలుగా అన్నారు. కానీ మహానుభావులైనటువంటి సతాం మహాత్ములు ఎప్పుడూ కూడా తత్వత్ చరణ అర్పిత ఆత్మనాం సర్వేషు తవ అభిపశ్యతాం. తరువాత ఆత్మన్యపృథగదిదృక్షతాం, అన్నిట్లోనూ కూడా సమభావంతో ఉండేటువంటి వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు ఉంటారు అని చెప్పిన తరువాత పృథగ్ధియ కర్మదృశో దురాశయా పరోదయేనార్పిత హృద్రుజో అనిశం పరాన్ దురుక్త్వైరితుద్దంచనుంతదాస్తాన్ మావధీ దైవవధాన్ భవద్విదః. పృథగ్ధియః, పృథగ్ధియః అంటే భేద దృష్టి కలిగినటువంటి మనసు అంటే ఏమిటనమాట? మామూలుగా సాధారణమైనటువంటి మానవులందరికీ కూడా భేద దృష్టి ఉంటుంది. ఇదేదో చెట్టని, చెట్టుకి ఇది కాయని, ఇది పువ్వని, ఇదేమో ఈ చెట్టని, ఆ చెట్టని, ఇది కుక్కని, ఇది నక్కని, ఇది పందని, ఇది ఏనుగని, ఇది చంద్రుడని, సూర్యుడని, ఇది నీరని, అగ్ని, ఇలాగ పృథక్ వేరువేరుగా డిఫరెన్షియేట్ చేసేటువంటి భేద దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఆ భేద దృష్టిని అలాగే కంటిన్యూస్గా అలాగే ఉంటూ ఉంటారు. తరువాత కర్మదృశ, వాళ్ళందరూ ఎప్పుడూ కూడా ఇలాగ భేద దృష్టి కలిగినటువంటి వాళ్ళు కర్మదృశ, నిరంతరము కూడా వాళ్ళ కర్మలు చెయ్యాలి అనేటువంటి దృష్టి కలిగి ఉంటారు. ఇలాగా కర్మలు చేసి నిత్యము కర్మలు చేస్తూ ఉండాలి. తర్వాత భేద దృష్టి కలిగి ఉంటారు. అంటే ఇలా కంటిన్యూస్గా ఆ కర్మలు చెయ్యాలి అంటే ఏమిటి? ఈ క్రియాశీలత్వాన్ని రజోగుణం అంటారు. కాబట్టి కర్మదృశ, కర్మల యందు మాత్రమే వాళ్ళు దృష్టి కలిగి ఉంటారు. దురాశయా, ఇలా ఉండేటువంటి వాళ్ళ కొంతమందికి దురాశయా, చెడు బుద్ధి కూడా కలిగి ఉంటారయ్యా వాళ్ళు అని. అంటే ఏమిటి? భేద దృష్టి కలిగి ఉండడం, ఆ భేద దృష్టి వాళ్ళ కర్మలు చెయ్యాలి అనేటువంటి లక్షణం కలిగి ఉండడం, అందువల్ల ఆ కర్మలలో చెడు బుద్ధి దురాశయా, చెడ్డ బుద్ధులు కూడా ఉంటూ ఉంటాయి. కొంతమందికి మంచి బుద్ధులు ఉంటూ ఉంటాయి, కానీ వాళ్ళకి భేద దృష్టి అనేటువంటిది ఉంటూ ఉంటుంది. తర్వాత కర్మలు చెయ్యాలని అంటూ ఉంటుంది. కానీ కొంతమంది మంచి బుద్ధి ఉండొచ్చు, చెడ్డ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాగ చెడ్డ బుద్ధి దురాశయా వాళ్ళు ఏం చేస్తుంటారంటే పరోదయేనార్పిత హృద్రుజో అనిశం. ఉదయేన పరులు మిగతా జనం ఉంటారే, మిగతా వాళ్ళు ఉదయేన వాళ్ళు ఎవరైనా అభివృద్ధిలోకి వస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అనిశం నిత్యము కూడా అర్పిత హృతిరుజ, వీళ్ళకి వాళ్ళని చూసేటప్పటికీ వాళ్ళు అభివృద్ధిలోకి వస్తుంటారు. అటువంటి వాళ్ళని చూసేటప్పటికీ వీళ్ళకి అర్పిత హృతిరుజ, వాళ్ళ హృదయము, వాళ్ళ మనసు, వాళ్ళ అహంకారం కూడా బగ మండిపోయి వాడు అభివృద్ధిలోకి వచ్చేసేస్తున్నాడు, వాడు నాకన్నా గొప్పగా చేసేస్తున్నాడు, వాడేమో ఇదైపోతున్నాడు, వాడు అదైపోతున్నాడు అనేటువంటి ఒక మానసిక పీడకి ప్రెషర్ అండ్ స్ట్రెయిన్ డెవలప్ అయిపోతూ ఉంటుంది అటువంటి వాళ్ళకి. ఎటువంటి వాళ్ళ దురాశయా, చెడు బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి. తర్వాత పృథగ్ధ్రియ, సెపరేట్గా డిఫరెన్షియేట్ చేసేటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి. కర్మ దృశ, కర్మలు చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇతరుల యొక్క అభివృద్ధిని భరించలేనటువంటి వాళ్ళకి మానసిక పీడ కలుగుతూ ఉంటుందయ్యా. ఇలాగా మానసిక పీడ కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే అరుంతుదాహ పరాన్,
ఈ పరుల యొక్క వాళ్ళ వైపు ఆ మానసిక పీడ వల్ల వాళ్ళు ఏం చేస్తుంటారు, పరాన్ దురుక్తై అరుంధదాహ, పరాన్ ఇతరుల మీద, దురుక్తై చెడ్డ మాటలతో, తిట్లతో, వ్యంగ్యమైనటువంటి మాటలతో, అరుంతుదాహ అంటే అరుంతుదాహ అంటే వాళ్ళ హృదయాల్ని, వాళ్ళ మనసుల్ని, వాళ్ళ మర్మస్థానాల్ని గాయపరిచేటువంటి దురుక్తై చెడు మాటలతో వితుదంతి ఇష్టం వచ్చినట్టు పొడి చేస్తూ ఉంటారయ్యా. ఇష్టం వచ్చినట్టు ఇంకా ఉచ్చం నీసం చూడకుండా అరుంతుదాహ మర్మస్థానాలకి బాధ కలిగేటువంటి విధంగా వాళ్ళు దురుక్తై చెడ్డ మాటలతో పొడి చేస్తూ ఉంటారయ్యా. అటువంటి వాళ్ళలో ఈ దక్షుడు ఒకడు. అటువంటి దక్షుడు నిన్ను నానా మాటలు అంత ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ యజ్ఞంలో సమస్తమైనటువంటి దేవగణాల ముందు, అగ్నిగణాల ముందు, ఋత్విక్కుల ముందు, బ్రాహ్మణుల ముందు నేను విష్ణువు వచ్చేటువంటి ఆ సందర్భంలో చెడు మాటలతో వితుదంతో నీ ఇష్టం వచ్చినట్టు పొడిచి పారేశాడు. అటువంటి అలా జరిగింది అక్కడ. కానీ స్వామి నువ్వు భవత్ విధ నీ వంటి వాడు ఏం చేయాలంటే తాన్ మా అవధీత్ అటువంటి నీ వంటి వాడు అటువంటి వాడిని మా అవధీత్ మా వద్దు అవధీతు సంహరించొద్దు స్వామి నువ్వు. వాడి యొక్క సంహారం ఎలా జరుగుతుందంటే దైవవధాన్ దైవమే వాణ్ణి వధిస్తుంది తప్ప నీలాంటి పరమ జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు భవతి విధ నీ వంటి వాడు అటువంటి వాడిని నువ్వు సంహరించొద్దు స్వామి అని ప్రార్థించడానికని చెప్పి మేము అందరం వచ్చామయ్యా అని చెప్పి బ్రహ్మగారు ఆ దక్షిణామూర్తి స్వరూపంలో ఉండేటువంటి మహాజ్ఞాన స్వరూపమైనటువంటి ఆ పరమాత్మని వేడుకున్నారయ్యా విదురా అనేటువంటి విషయాన్ని చెప్తూ మైత్రేయ మహర్షి మా సాధారణమైనటువంటి మానవులకు ఉండేటువంటి ఆ న్యాచురల్ స్వాభావికమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఏమిటంటే సర్వత్రా భేదాన్ని చూడటం, పృథక్ ధియ వేరువేరుగా చూసేటువంటి బుద్ధి, ధియ అంటే బుద్ధి, ఆ బుద్ధి అలా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ బుద్ధి వల్ల ఏమైపోతూ ఉంటుంది అంటే వేరువేరుగా చూడడం అనేటువంటి చూసిన తర్వాత ఉదాహరణకి మామిడి పండు ఉందనుకోండి, మామిడి పండు వేరు, అక్కడ కర్ర ఉందనుకోండి కర్ర వేరు, అక్కడ ఏదో నీరు ఉంటే నీరు వేరు. ఇవన్నీ ఏమండి ఇవన్నీ నిజమే కదా, ఇవన్నీ వేరువేరుగానే కనిపిస్తున్నాయి కదా. కనిపిస్తున్నాయి కాబట్టే సృష్టిలో భగవంతుడు ఈ పృథక్ భావాన్ని లోపల తీసుకొచ్చి పెట్టాడు. కానీ నువ్వు చూడవలసింది ఏంటంటే ఆ మామిడి పండులో కానీ, ఆ కర్రలో కానీ, ఆ నీళ్లల్లో కానీ, ఆ కుక్కలో కానీ, వాటిల్లో కానీ వీటిలన్నిటిలోనూ కామన్గా ఒక ఆత్మ చైతన్య ప్రకాశం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ప్రకాశాన్ని మనం చూడాలి తప్ప అలాగ చూడడం అలవాటు చేసుకునేటప్పుడు పృథగ్ధియ ఈ భేద దృష్టి నెమ్మదిగా తగ్గుతూ అన్నిట్లోనూ కూడా పరమాత్మ స్వరూపం కనిపించేటువంటి విధంగా ఉంటుంది. అందుకనే పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ లీలా విశేషాదులం చేయుచున్ అని ప్రహ్లాదుడు ఏ పని చేస్తున్నా సతత నారాయణ స్మరణ, ఆ నారాయణ స్మరణ చేస్తూ ఉంటాడే అలాగా ఉంటుంది. కానీ ఈ భేద దృష్టి కలిగినటువంటి వాళ్ళు మాత్రం కర్మదృశ, ఆ కర్మలు చేయాలనే ఉంటారు వాళ్ళు, ఇంకొక విధంగా ఉండరు. ఏ విధంగా మామిడి పండు కనిపిస్తే తినేయాలని ఉంటుంది, కర్ర ఇచ్చుకుని కొట్టేయాలని ఉంటుంది, నీళ్ళేమో పారబోసేయాలని ఉంటుంది. ఇలాగ డిఫరెంట్ కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ వీటిలన్నిటిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు అనేటువంటి సమభావాన్ని వాళ్ళు కలిగి ఉండరయ్యా. అటువంటి వాళ్ళు వీడి కర్మ చేస్తూ ఉంటాడు, అవతల వాడు ఇంకో కర్మ చేస్తూ ఉంటే అప్పుడు వీడికి ఏం జరుగుతుంది, అర్పిత హృతృజ, వీడికి వెంటనే మానసిక పీడ వచ్చేస్తుంది. పీడ వచ్చేసేసి వీడికి స్ట్రెస్ స్ట్రెయిన్ వచ్చేసేసి వాడు నాకన్నా బాగా తినేస్తున్నాడు, వాడు నాకన్నా బాగా చేసేస్తున్నాడు, వాడు నాకన్నా బాగా నన్ను డామినేట్ చేసేసి అందరినీ ఆకర్షించేస్తాడేమో అనే చెప్పిన ఒక దుర్బుద్ధి కలిగి నానా మాటలు అంటూ వాళ్ళని నిందిస్తూ ఉంటారు. కాబట్టి
అటువంటి వాళ్ళ యొక్క పతనం దైవవధాన్ని దైవం చేసుకుంటుంది స్వామి. దైవశక్తి అంటే ఏమిటనమాట? మామూలుగా ప్రారబ్ధ కర్మవశాత్తు అనుభవించాల్సినటువంటి వాటిలన్నీ కూడా దైవము అంటారు. దాని ప్రభావం జరుగుతుంది. కానీ స్వామి నీలాంటి వాడు మా అవధీత్ చంపొద్దు అని ప్రార్థించాడయ్యా. అన్న తరువాత యస్మిన్ యదా పుష్కరనాభమాయయా దురంతయా స్పృష్టధియ హృదృక్ష కుర్వంతి తత్ర హ్యనుకంపయా కృపాం న సాధవో దైవబలాత్కృతే క్రమం. స్వామి పుష్కరనాభమాయయా, పద్మనాభుడు పుష్కరము నాభియందు కలిగినటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క మాయయా దురంతయ, దానిని ఎవ్వరూ దాటలేరు స్వామి. చాలా కష్టం అది దాటడం. కానీ దానితో ఏం చేస్తూ ఉంటుందంటే స్పృష్టధియ పృథగ్దృశ, ఆ మాయ వల్ల ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దాటలేనటువంటి మాయ వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే పృథగ్దృశ, వేరువేరుగా చూసేటువంటి దృష్టి కలిగిపోతోంది సమస్త జీవులందరికీ కూడా. తరువాత అదొకటే కాదు, స్పృష్టధియ, ఇలాగ వేరువేరుగా చూడడం వల్ల ఆ దృష్టి వాళ్ళ బుద్ధుల్ని మోహింపజేసేస్తూ ఉంటుంది. మోహింపజేసేసేసి ఇది నాకు కావాలి, ఇది నేనే ఉంచేసుకోవాలి, దీన్ని నేనే అనుభవించేయాలి, దీనిని నేను ఆకర్షించాలి, అది నన్ను ఆకర్షించేస్తోంది అనేటువంటి స్పృష్టధియ ఉంటూ ఉంటుంది. తరువాత అటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు నిరంతరం అలాగే ఉంటూ ఉంటారు. అట్టివారు ఏ దేశకాలాల్లోనైనా సరే వాళ్ళు అపరాధాలు ఇలా ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు? యస్మిన్, ఏ స్థానంలోనైనా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఇటువంటి మాయలో పడి అన్నీ మాకే కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళు యస్మిన్, వాళ్ళు ఎక్కడున్నా, తరువాత యదా, ఏ కాలంలో ఉన్నా వాళ్ళు తత్ర, ఆ స్థానంలోనూ ఆ కాలంలోనూ వాళ్ళు దైవబలాత్, దైవ ప్రారబ్ధ బలం చేత, వాళ్ళకు ఉండేటువంటి ప్రారబ్ధ కర్మ చేత కృతే అపరాధాలు చేసేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రారంభ పూర్వజన్మ సంస్కారాల వల్ల వాళ్ళు భేదదృష్టి కలిగి ఉండడం, భేదదృష్టి కలిగి ఉండి తరువాత ప్రతి దాని చేత కూడా మోహింపబడిపోయి కొత్త ప్రోగ్రాములు ఇవన్నీ చేసేస్తూ అందరినీ ఆకర్షించేస్తున్నాము అనుకుంటూ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి చేసేటువంటి వాటి మీద ఆకర్షింపబడిపోతూ ఉంటారు. అలాగ చేసేటువంటి సందర్భంలో దైవ బలాత్కృతే, వాళ్ళ యొక్క ప్రారబ్ధ కర్మ వల్ల కృతే అపరాధాలు చేసేస్తూ ఉంటారు వాళ్ళు. అటువంటి అపరాధాలు చేసేటువంటి వాళ్ళను సాధవ, సాధువులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు అనుకంపయా కృపాం కుర్వంతి, అయ్యో వీళ్ళు అజ్ఞానులు, వీళ్ళు తెలియకుండా వీళ్ళు దోషాలు చేసేస్తున్నారు, వీళ్ళేమో పృథక్ దృష్టి ఉంది, కొత్త ప్రోగ్రాం చెప్తుండే ఏకంగా ఒకే విషయం మీద మనసు స్థిరంగా పెట్టి ఒక రకమైనటువంటి ధ్యాన స్వరూపంలో పరమాత్మను పరిపూర్తిగా నింపకుండా కర్మదృశ, రకరకాలైనటువంటి కర్మల్లో నిరంతరము కూడా బిజీ అయిపోతూ ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి దోషాలను సాధవ, మహాత్ములైనటువంటి స్వామి నీలాంటి వాళ్ళు అనుకంపయా కృపాం కుర్వంతి, దయచేత, అనుగ్రహం చేత, దయచేత కృపాం, అనుగ్రహం కుర్వంతి, అనుగ్రహించాలి స్వామి నీలాంటి వాడు. అంతేగాని నా క్రమం, పరాక్రమాన్ని, వాళ్ళ మీద కోపాన్ని పెంచుకుని వాళ్ళని తక్కువ చేయడం అనేటువంటిది చేయరు కదా స్వామి అని బ్రహ్మదేవుడు ఆ శివస్వరూపంలో ఉండేటువంటి ఆ జ్ఞానస్వరూపమైనటువంటి ఆయనని ప్రార్థించాడయ్యా. ఆ ప్రార్థించేటువంటి సందర్భంలో ఎవరు ఏ పనులు చేసినా కూడా అవన్నీ కూడా
దురంతయా పుష్కరనాభమాయయా స్పృష్టధియ. పుష్కరనాభుడి యొక్క మాయ దురంతమైనటు మమ మాయ దురత్యయ అన్నాడు చూసారా. అందువల్ల ఆ మాయని ఎవడు తప్పించలేడు. అటువంటి తప్పించలేనటువంటి మాయ వల్ల భేద దృష్టిలు ఏర్పడుతూ ఉంటాయి. నిత్యం కర్మలు చేస్తూ ఉంటారు, అమంగళాలు చేస్తూ ఉంటారు, మంగళాలు చేస్తూ ఉంటారు, కామంతో కోరికల కోసం అని చెప్పి చేస్తూ ఉంటారు. వీళ్ళకి చేసేటువంటి సందర్భంలో దోషాలు వస్తాయి. కాబట్టి ఇదంతా మాయా ప్రభావం వల్ల జరుగుతోంది. కాబట్టి స్వామి దయ చూపి ఆ దక్షుణ్ణి సంహారం చెయ్యకు, వాణ్ణి బతికించు స్వామి అని చెప్పి బ్రహ్మదేవుడు ప్రార్థించాడయ్యా. అని ఇంకా ఏమన్నాడు అంటే, భవాంస్తు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతిస్సమస్తదృక్ తయా హతాత్మస్వనుకర్మ చేతస్వనుగ్రహం కర్తుమిహర్హసి ప్రభో. ప్రభో, పరమపురుషుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క మాయను అధిగమించడం చాలా కష్టం కదా స్వామి, నీకు తెలుసది. కానీ సర్వజ్ఞుడైనటువంటి నీ యొక్క బుద్ధి ఉంది చూసావా, నీ బుద్ధిని ఆ మాయ స్పృశించదు. నువ్వు మాయాతీతుడివి, ఎందుకంటే సాక్షాత్తు నువ్వు పరమాత్మవే. కాబట్టి మాయ నీలోనే ఉంది, కానీ మాయ నిన్నేం చేయదు. తరువాత ఆ మాయ ఏం చేసింది అంటే, ఈ దక్ష ప్రజాపతులు లాంటి వాళ్ళకి, తర్వాత సామాన్యులైనటువంటి దేవతాగణాలకు కానీ, మిగతా దేవజాతులకు కానివ్వండి, మానవులకు కానివ్వండి, ప్రాణులకు కానీ, వీళ్ళందరి యొక్క బుద్ధి కూడా నశించిపోతూ ఉంటుంది. కారణం ఏమిటంటే, వాళ్ళు కర్మల యందు మాత్రమే తమ బుద్ధిని పెడుతూ ఉంటారు. వాళ్ళ మనసుని, వాళ్ళ బుద్ధిని, వాళ్ళ శరీరాన్ని ఏదో ఒకటి కర్మలు, ఏదో ఒక కొత్త కార్యక్రమాలు చేసేయాలి అనేటువంటి విషయం మీద మాత్రమే వాళ్ళ దృష్టి ఉంటుంది. కానీ ఆ దృష్టి వాళ్ళకి కలగడానికి పుష్కరనాభమాయయా, ఆ విష్ణుమూర్తి యొక్క ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆదినారాయణుడి యొక్క మాయ వల్లే ఇది కలుగుతోంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. కానీ నీలాంటి జ్ఞానస్వరూపులైనటువంటి వాళ్ళకి ఆ మాయ ఏ విధంగానూ కూడా ఎఫెక్ట్ చెయ్యదు. కాబట్టి స్వామి అక్కడ భృగువాది మహర్షులు వీళ్ళందరూ కూడా చాలా గందరగోళం చేసేశారు కదా. కాబట్టి నీవు వాళ్ళ యొక్క స్వనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో, అటువంటి వాళ్ళ మీద అనుగ్రహం చూపించు స్వామి అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ దక్షిణామూర్తి స్వరూపంలో ఉండేటువంటి ఆ శివమూర్తిని ప్రార్థించాడయ్యా అంటూ, ఉద్భవాంస్తు పుంసః పరమస్య మాయయా, పరమపురుషుడైనటువంటి భగవానుని దురంతయా అధిగమించశక్యంగా అయినటువంటి మాయయా అస్పృష్టమతి, ఆ మాయ మాత్రం నిన్ను స్పృశించటం లేదు స్వామి. సమస్తదృక్, సర్వజ్ఞుడైన భగవానుడైనటువంటి నీవు వీళ్ళందరినీ కూడా రక్షించాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు మాత్రమే వాళ్ళని రక్షించగలిగినటువంటి అర్హత ఉంది స్వామి అని చెప్పి బ్రహ్మదేవుడు ప్రార్థించాడయ్యా విదురా అని చెప్పి మైత్రేయ మహర్షి చెప్పాడు. ఇంకో 3 శ్లోకాలలో ఈ 6వ అధ్యాయం పూర్తవుతుంది. అది రేపటి కార్యక్రమంలో